చక్కనైనటువంటి దేవుని మాటలకు మనం వెళ్దాం. ఇప్పటి వరకు దేవుని సన్నిధిని ఆరాధన అనుభవించాం, సాక్ష్యాలు విన్నాం. దేవుని వాక్యంలో కూడా మనం వెళ్దాం. పిల్లరా, మరొకసారి ఈ వారంతో ఈ నెల అయిపోతుంది. అయిపోతుందా వెళ్ళిపోతుంది. ఏ నెల ఇది? తర్వాత వచ్చేది గట్టిగా అదేంటండి అలా చెప్తున్నారు? తర్వాత వచ్చేది నేనా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. ఏంటంటే సాక్ష్యం ముందే రాదు అంటే చెప్పండి. దేవునికి దాని విలువ 8 లక్షలు. అంటే కారు కొనకూడదు అనుకున్నప్పుడు కూడా దేవుడిచ్చినవి ఎప్పుడైనా ఏమిస్తాడు? శ్రేష్టమైనవి, మేలైనవి. దేవుడు ఎవరికి ఇచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. వేరా మీ అందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నిలబడితే మీరు అందరూ నిలబెడతారని చెప్పి సాక్ష్యాలకు ముందు రావాలి. పాస్ అయ్యడం లేదు. దేవుడికి స్తోత్రం. రైట్. దేవుడికి స్తోత్రం. సంఘంలో అందరూ కూడా దేవుడు 500 పైన మార్కులు అందరికి ఇచ్చాడు. హైయెస్ట్ 585 మన సంఘంలో. మరి తల్లిదండ్రుల ప్రార్థన, మన పిల్లలు వారు చేసినటువంటి ప్రార్థన, ఏదైనా మీరు అందరు చేసిన ప్రార్థన దేవుడు మనకు మంచి రిజల్ట్ ని అనుగ్రహించాడు. సంఘానికి మంచి రిజల్ట్ ఇచ్చాడు. అది ఒకవేళ మీరు ఎవరైనా మా అబ్బాయికి 300 వచ్చాయి, 400 వచ్చాయి తక్కువగా అనుకుంటున్నారేమో, కాదు. దేవుడు వారికి కృప చూపించాడు. తక్కువైన వాళ్ళు తక్కువ అనుకోకూడదు, ఎక్కువైన వాళ్ళు ఎక్కువ అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతిదీ దేవుని మహిమార్థమిస్తాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో దేవునికి తెలుసు. నేను ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నాడో దేవుడు ఆ స్థాయిలోనే ఉంచుతాడు. కాబట్టి మీరు ఎప్పుడు అమ్మాలకు ఎక్కువ వచ్చాయి, మాకు తక్కువ వచ్చాయని మీరు బాధపడకండి. దేవుని కృపను బట్టి మీ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోనే దేవుడు ఉంచుతాడు. మనకు మాట ఇచ్చిన దేవుడు మన పిల్లల్ని ఎప్పుడు విడవడు, ఎడబాడు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు ఎప్పుడు మన కార్యాలు మనతో జరిగించాలంటే మనం కొన్ని పనులు చేయాలండి. ఈరోజు చూద్దాం ఒకసారి. మనము చదువుకున్న లేఖనములో నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనం. 84:7. ఒక్కరెవరైనా గట్టిగా చదవాలి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో మందరితో మీరు మాట్లాడి నడిపించండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ ప్రియరా, ఈ కీర్తన గ్రంథం మరొకసారి 84వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి ఈ మాట చదువుదాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిలో కనబడతాడట. దేవుని సన్నిధిలో కనబడాలంటే ఎవరు కనబడతారంటే వారిలో ప్రతివాడు. ఎవరు వారు? దేవుని చేత బలాభివృద్ధి నొందిన వారు. దేవుడు కార్యాలు చేసేవాడు ఇంటి దగ్గర కూర్చోడు.
దేవుడి కార్యాలు ఎంత వేగం చెప్పాలని దేవుడి మందిరానికి పరిగెడతాడు. దేవుని సన్నిధికి ఎంత వేగం వస్తున్నాడంటే దేవుడు అంత కార్యాలని పట్ల చేస్తున్నాడు. దేవుని సన్నిధికి ఎంత వేగం నువ్వు వస్తావో దేవుడు అంత కార్యాలని పట్ల చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ ఉంటుంది తెలుసా? మందిరానికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాన్ని చెప్పాలి అని. మందిరానికి వెళ్ళి దేవుడు చేసిన కార్యం మందిరంలో నేను నా తండ్రి ఇచ్చినటువంటి కార్యము, నా తండ్రి నా పట్ల చేసిన కార్యము నేను చెప్పాలని వారికి ఆశ ఉంటుంది. అంతేనా వారు ఇంటి దగ్గర ఉండిపోరంట, ఉండడానికి మనసు ఉండదు. ఎందుకంటే నా దేవుడు చేసిన నేను ఇల్లు దేవుడి కొరకు చెప్పాలి. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదు, నా చిన్నప్పుడు పల్లెటూరు కదండి మాది, ఎప్పుడు 7 తర్వాత లేచేవాడిని పల్లెటూరు అయినప్పటికీ. ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని కాబట్టి మా అమ్మ నన్ను ముద్దుగా లేపేది కాదు. మా నాన్న ఏమన్నా రైతులు కానీ ఏమన్నా మా అమ్మ అనేది అలా పడుకున్నారు పిల్లలు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. పాపం తండ్రి లేపుతుంటే ఈ తల్లులు అంటారు, పిల్లలు అలా చేసి ఓర్చుకోలేదు, అలా పడుకు. అమ్మా అదంతా కాలేదు మరెళ్ళు. అమ్మ కళ్ళేసుకోమ్మ లక్ష్మి ఇది కాలే కదా, ఇదంతా కాలే రండి. దేవునికి స్తోత్రం. అమ్మగారు మీరు చైర్లోకి వెళ్ళిపోతే బెటర్ కదా, చైర్ ఏం లేదా? ఓ పిల్లలు ఆ మధ్యలో అమ్మాయి ఇలా రండి, అమ్మ అక్కడికి వెళ్ళమ్మ చైర్లోకి. చిన్నపిల్లలు మీరు చైర్లు ఇవ్వాలి వృద్ధులకి. ఇంకా ఎవరు చెప్పడానికి మాస్టర్ గారు చెప్తే ఇంకొకలాగా ఉంటుంది. ఏంటంటే మాస్టర్ గారు మమ్మల్ని లేపేశారని అనుకుంటారు. మీరు అలా అనుకోకూడదు. పిల్లలు ఏమవ్వాలా? లేచి పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వగలగాలి. అది మీ సంస్కారం. ఏంటది? దాన్ని ఏమంటారు? సంస్కారం అంటారు. సంస్కారం మనం అది నేర్చుకోవాలి. మనం ఎంత వాళ్ళమైనా మన పక్కన ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకు ముందు దానికి కేటాయించి తర్వాత మనం చేయగలగాలి. ఇది క్రైస్తవులకు ఉన్న మొదటి లక్షణం. దేవుడు అని చెప్పిన మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీలు మీరు ఏంటి ట్రైన్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీలు వచ్చినప్పుడు ఏంటి కాళ్ళు లేక నాలాగా కాళ్ళతో బాధపడుతున్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేచి సీట్ ఇవ్వగలిగితే, మేము ఆదుకున్నామండి ఎప్పటి నుంచి ఆదుకున్నాం అని ఇంకొక కొంచెం జరిగిపోయి వాళ్ళకి ఒక్కరు తోసేయకుండా మనం సీట్ ఇవ్వగలిగితే అది సంస్కారం అంటారు. నిజం. దేవునికి స్తోత్రం. వారు నానాటికి అభివృద్ధి పొందేవారు ఏం చేస్తారట? మందిరానికి వస్తారు. నేను నిజంగా చెప్తున్నాను ఇలా. అప్పుడు 7 గంటలు కానీ ఈ పండగలు అయ్యే రోజు మాత్రం వేగంలో ఇసిపోయేవాడిని. 3 గంటలకే లేచిపోయేవాడిని. అదేంటో ఎందుకో తెలుసా? నాన్న సంతకెళ్ళి ఒక ప్యాంటు బుస్కోట్ తెచ్చేవాడు. మా ఊర్లో ఒక ప్యాంటు బుస్కోట్ అంటారు, షర్ట్ ఏమంటారు? బుస్కోట్. చెప్పండి. బుస్కోట్ అంటారు దీన్ని. ఒక నెక్కరు, హాఫ్ నెక్కరే, మళ్ళీ ఫుల్ కాదు అండి. ఇప్పుడు ఎంతోడికి ఫుల్లే, అంతోడికి ఫుల్లే. ఆడు కడుపు నుండి లెగ్గానే ఫుల్ ప్యాంట్ తోడికేస్తున్నారు. ఇప్పుడు ఆ కడుపు నుండి కింద పడిన వెంటనే తోడికేస్తున్నారు. ఏంటి? ఫుల్ ప్యాంట్. పురుషులు ఫుల్ ప్యాంట్ తొడుగుతున్నాడు, ఆడవాళ్ళకి మాత్రం ఎక్కడి వరకు వేస్తున్నారు. ఇప్పుడు అంత ఫ్యాషన్ రివర్స్ అయిపోయింది. ఆడవాళ్ళకి ఎక్కడికి, మగవాళ్ళకి మాత్రం ఫుల్ ప్యాంట్. ఏమండి ఎంత రివర్స్ అంటే ఇప్పుడు అంత రివర్స్. నిజంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్యాంటు, ఒక బుస్కోట్. అది ఎక్కడికి వెళ్ళి తెచ్చారు తెలుసా? సంతకెళ్ళి కొనుక్కొచ్చేవాడు. ఆ కొత్త బట్టల కొరకు తెల్లవారు 3 గంటలకు ఏం చేసేవాడిని? మరి స్నానం కాదు, ఇలా పట్టుకోవడం, చెరువులో గెంతేయడం. ఆ చెరువు నీరులో గెంతేసి, మరి సబ్బేం ఉండదు కదా. ఇప్పుడైతే సబ్బులు కదండి. మా ఊర్లో సబ్బులు ఉండేవి కాదు. ఎవడైనా ఏమండి వాసన సబ్బు తీస్తే ఆడి చుట్టేలా చూసేవాళ్ళం.
మరి కొంచెం కొంచెం ఎవరా అంటే అది ఇలాగ రాశాడు కదా. నిజం, నా పరిస్థితి మీకు చెప్తున్నాను. మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీరందరూ హైలో మంచి ఉన్నతమైన వారు. కానీ నేను ఆ పల్లెటూరు నుండి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నిజం. దేని కొరకు ఉదయానికి స్నానం చేసేవాడిని అంటే ఆ కొత్త బట్టల కొరకు. వేసుకున్న ఇంట్లో ఉండేవాడినా ఏంటి, ఎవరు లెక్క ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అక్క చూడు, మా అమ్మ చూడు, ఎవర్రా, మా నాన్నకున్నాను అంటే ఒక కొత్త బట్టలు వేసుకుంటేనే ఊరంతా లేపి సందడి చేసేవాడిని. మరి జీవితాన్ని కొత్తగా మార్చిన యేసయ్య దగ్గరికి, జీవితాన్ని కొత్తగా మార్చిన ప్రభువు దగ్గరికి, కొత్త బట్టలు వేస్తే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మా నాన్నకున్నాడు అని చెప్తున్నాను. మరి యేసయ్య నీ జీవితాన్ని మార్చు. నీవు దేవుని మందిరానికి వచ్చి అంత సాక్షిగా ఉండాలి. నా బ్రతుకును మార్చాలి, నా స్థితిని మార్చాలి, నా పరిస్థితిని మార్చాలి. అంచేతన వారు పరుగున మందిరానికి రావాలంట. ఎవరు రాగలరంటే నానాటికి అభివృద్ధి పొందుతున్నవారు. ఆ అభివృద్ధి ఎవరికి చెప్పడానికి? ఒకటి యేసయ్యకి చెప్పడానికి, రెండవది యేసయ్య చేశాడని ప్రపంచానికి చూపించాడు. దేవుడు నాకు చేశాడని ఒకటి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, ప్రభు నాకు ఈ కార్యం చేశావు. ఈ వారం ఒక థ్యాంక్స్ చెప్తావు అనుకో, వచ్చేవారిని ఇంకొక థ్యాంక్స్ చెప్పడానికి అవకాశం ఇస్తారు. వచ్చేవారిని ఇంకొక కార్యం ఉంటుంది. దేవుడికి ఎవరైతే థ్యాంక్స్ చెప్తుంటారో, రుణస్తులు కాకుండా ఆయన చేసిన కార్యానికి ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో, ఇంకొక కార్యాన్ని దేవుడు చేస్తుంటాడు. రెండవది ఏంటో తెలుసా? అనేక జనముల ఎదుట దేవునికి సాక్షిగా నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఏమి లేని నాకు ప్రవేశించాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాధపడుతున్న అక్క చెల్లి నేను కూడా తెలుస్తాను. ఒక సాక్ష్యం ఏం చెప్తుందంటే దేవుడి నామం మహింపరచడమే కాదు, అలాగే ఎంతమంది కృంగిపోయి వచ్చారో వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తుంది నీ సాక్షి. నిజం. అంచేత దేవుడు సాక్షిగా కోరుకుంటున్నాడు. నువ్వు ఒక సాక్షిగా ఉండాలి ప్రభువుకి. నీకు దేవుడు ఇంట్లో చిన్న కార్యం చేసినా పరుగున వచ్చి ప్రభు ఏంటి దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు ఒక సాక్ష్యం చెప్తే ఆ రోజే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కార్యం చేయలేదని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆ సాక్ష్యం విని ఆయనకి చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడు. వారు నానాటికి అభివృద్ధి పొందుతారు. నానాటికి అభివృద్ధి పొందాలంటే ఒక 3 క్వాలిటీలు ఉండాలండి. ఒక 5 క్వాలిటీలు చెప్తాను, త్వరగా చూసుకోండి. మొదటిది 84వ కీర్తన మొదటి వచనం. నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. రైట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి. రైట్. వాక్యం చదవడానికి కూడా భయపెడుకుంటున్నారా, లేకపోతే రావట్లేదు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నేను చదువుతున్న ప్రియులరా, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆశపడినట్లు దేవాన్ని కొరకు ప్రాణం పుస్తకముచుంది. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీపై పాడాలని, నీపై నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీపై పాడాలని, నీపై పాడాలని.
ఎందుకనైనా పరిగెట్టు చాటు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రైట్ వేరా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుడు నానాటికి నీ కుటుంబాన్ని అభివృద్ధి పొందాలంటే, నానాటికి నీ పిల్లలు నువ్వు అభివృద్ధి చెందాలంటే, నానాటికి నేను నా కుటుంబము అభివృద్ధిగా ఉండాలని ఎవరికైతే ఆశ ఉంటుందో, మీరు ఎంతమందికి ఉంది? నేను నా ఫ్యామిలీ, నేను నా సంఘము, నేను నా చుట్టుపక్కల వారు అభివృద్ధి పొందాలి. ఆమేన్. ఎలాంటి అభివృద్ధి అట? నానాటికి. ఎలాగా అంటే అర్థం ఏంటంటే రోజు రోజు కార్యం మన ఇంట్లో మనం చూడాలి. రోజు మన ఇంట్లో ఒక అద్భుతం జరగాలి. రోజు మన సంఘంలో ఒక అద్భుతం జరగాలి. రోజు నీ జీవితంలో ఒక మెరాకల్ జరగాలి. ప్రతిరోజు ఒక మెరాకల్, ప్రతిరోజు ఒక అద్భుతం నా ఇంట్లో జరగాలి. అలా ఉండాలని నీకు ఆశ ఉంటే నీకు మొట్టమొదటి ఏమండాలి తెలుసా? దేవుని మందిరం చూడాలని ఆశ ఉండాలి. యేసుని చూడాలని ఆశ ఉండాలి. మందిర ఆవరణమును చూడాలని ఆశ ఉండాలి. మందిర ఆవరణము పరిగెట్టాలని ఆశ ఉండాలి. నేను మందిర ఆవరణము చూడాలి. ఎందుకంటే దేవుని మందిర ఆవరణం ఎలాంటిదో తెలుసా? ప్రపంచంలో లేనటువంటి అందమైనది నా దేవుని మందిరం. నిస్సంప్రియుల దేవుని మందిరం ఎలాంటిదో తెలుసా? రకరకాల వజ్రాలతో వైడూర్యాలతో పొదగబడినది. ఇక్కడ చూడండి, రకరకాలు, ఒకే రకం కాదు. మనం ఒక రకమా? ఒక రకం కాదు, రకరకాలు. దీనితో పొదగబడినది దేవుని రాజ్య మందిరం. ప్రియుల ఇందులో ఎన్ని డైమండ్స్ ఉన్నాయో, ఎన్ని కెంపులు ఉన్నాయో, ఎన్ని రత్నాలు ఉన్నాయో. ఏంటి? ఆ దేవుడు సృష్టించినటువంటి వెలగల రాళ్ళు, విలువైనటువంటి రాళ్లతో పొదిగినదే మందిరం. అమూల్యమైన రాయి చేత పునాది వేయబడి విలువ కలిగినటువంటి రాళ్ళు చేత కట్టబడినదే దేవుని మందిరం. అది ఎంతో సుందరం. మన మందిరం మనకు ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. నిజం ప్రియులరా. పాపము జరగకుండా ఉండాలంటే నీ భార్య నీకు ఎప్పుడు అందంగా కనబడాలి. నీ భర్త నీకు ఎప్పుడు అందంగా కనబడాలి. కానీ మనకు అలాగ ఉండదు కదా. ఉంటుందంటారా? ఉంటుందండి. ఎవరి భార్య వాళ్ళకి అందంగా కనబడుతుందా? ఎవరి భర్త వాళ్ళకి అందంగా కనబడతాడా? ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవి, విచిత్రమైనటువంటి, ఈ అపవాదు పెట్టినటువంటి. కానీ లోకంలో ఉంది కాకి పిల్ల, ఆ కాకికే ముద్దు. కానీ మనుషుల్లో లేదు ఈ ముద్దు. ఈ మనుషుల్లో లేదు, మనుషుల్లో లేదు ఆ ముద్దు. మన యేసు ప్రభువు మనకి ఎప్పుడు అందంగానే కనబడాలి. ఎందుకంటే ఆయన 10,000 తీసుకుంటాడు. నేను సృష్టించిన వాడు నిజంగా నీకు భర్త అన్నాడు. నీ యేసయ్య నీకు ఎప్పుడు నీకు ఎలా ఉండాలా? అందంగా కనబడాలి. యేసయ్య ముందు ప్రతిదీ దిగజడుపై ఉండాలి. లోకం ఏది యేసయ్యకి సాటి రాలేదు. చెప్పనే మన కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరం. నానాటికి మన పిల్లలు మనం అభివృద్ధి చెందాలంటే సీక్రెట్ చెప్పాడు. కోరాహు కుమారులు రాశారు ఈ కీర్తన. ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారు. కోరాహు కుమారులు. ఈ కోరాహు వంశావళి ఎలాంటిదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వంశం, దేవునికి ఇష్టం లేని వంశం, దేవుడికి అడ్డగా తిరిగే వంశం, దేవుని సేవకునికి అడ్డగా బ్రతికే వంశం, మోషేకి అడ్డగా బ్రతికింది వంశం, అహరోనుకి అడ్డగా బ్రతికింది వంశం. అందుచేతనే అగ్ని చేత ఏమైంది? కాల్చబడింది. అలాంటి వంశంలో పుట్టారు ఈ పిల్లలు.
మనము కూడా అలాంటి వంశంలో పుట్టాం. మన తల్లిదండ్రులు, మన పితృలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. మన తాత ముత్తాతలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. మన తాత ముత్తాతలు దేవుని గురించి తెలియక నశించిపోయారు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, ఆహా, ఏమి వర్ణించగలను ఆయన ఉచితమైన కృప. ఏంటి ఆ కృప బాహుల్యం? ఏమని వర్ణించగలరు? నాశనమైపోతున్నటువంటి నా వంశాన్ని చూసిన దేవుడు ఆ నాశనకరమైనటువంటి కుటుంబంలో నుంచి ఒక మేలికరమైనటువంటి జీవితాన్ని మనందరి బ్రతుకులంతే. మన పూర్వీకులంతా దేవునికి వ్యతిరేకంగా నడిచారు. మన తాత ముత్తాతలు శాపముతో నడిచారు. కానీ దేవుడు అవన్నీ చూడకుండా మనల్ని పిలిచాడు. ఎందుకో తెలుసా? ఈ కౌరవ కుమారుల తల్లిదండ్రులు శాపం, కానీ పిల్లలు మాత్రం ఆశీర్వాదం. లోకం అంటారు. తండ్రి గరగర, తల్లి పీసు, పిల్లలాట మాణిక్యాలట. ఎవరు? పనస్కాయ. తండ్రి ఏంటట? గరగర అంటే పైన అంత ఎలాగుంటది? గట్టిగా చెప్పాల. చాలా రఫ్గా ఉంటారు తండ్రులు కదా. తండ్రులు అనేవారు ప్రతి ఒక్కరు ఎలా ఉంటారండి? ఒక ఏసై తప్ప మిగతా వాళ్ళందరూ రఫ్గా ఉంటారండి. కొంచెం ఆ మాత్రం బతకపోతే పురుషుడు కాదు కదా. ఆ మాత్రం రఫ్ లేకపోతే ఎలా ఉంటుందండి? పురుషుడు కాదు కదా. తల్లి అంటే పీసు, కానీ పిల్లలంట గట్టిగా చెప్పాలి, మీరందరూ రత్నాలు, మీరందరూ రత్నాలు. దేవుడికి మనమందరము రత్నాలు, విలువైనటువంటి రత్నాలు. కాబట్టి ఆ రత్నాలతో పొగడబడినటువంటి మందిరాన్ని చూడవలనని ఆశత, ఎంత ఆశ. పరుగులు. ఆ భక్తుడు కూడా పాట రాశాడు. తండ్రిని చూడ నా పిల్ల నీతో ఉండాలని, తండ్రిని చూడాలని, నీతో ఉండాలి.
నానాటికి నీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటే నువ్వు రోజు రోజు దేవుని మందిరం చూడాలని ఆశ ఎక్కువ ఉండాలి. ఆ ఆశ అంచేతనే దావీదుకి ఆ ఆశ. ఏంటి ఆశ అంటే దావీదుకి ఆయనకి అడిగారంట, ఏంటయ్యా నీ తపన? ఈ తపనేంటి? రాజు అయిపోయావు కదా, నువ్వు చాలా మందిని పరిపాలిస్తున్నావు కదా, నీకు సమయం ఎలా దొరుకుతుంది? ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తున్న సింహాసనం మీద కూర్చున్న నీకు మందిరంకి వెళ్ళడానికి సమయం ఎలా దొరుకుతుందయ్యా అని అడిగితే దావీదు అన్నాడంట, నేను దేవుడి దగ్గర ఒక వరం కోరుకున్నాను. ఏంటి ఆ వరమయ్యా? కీర్తన గ్రంథం 27:4. కీర్తన గ్రంథం 27:4. యెహోవా వద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూడవలెనని, ఆయన ఆలయములో ధ్యానించవలెనని నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగలుగుతున్నాను. చక్రవర్తి అవ్వకముందే దావీదు ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు దేవుడితో. ఎందుకంటే దేవుడి దగ్గరికి రాకముందు ఒక కమిట్మెంట్ ఉంటుంది, దేవుడి దగ్గరికి వచ్చాక ఒక కమిట్మెంట్ ఉంటుంది. చాలా మందికి ఆశీర్వదించడానికి ముందు ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఆశీర్వదించిన తర్వాత కమిట్మెంట్లు మనం మారిపోతుంటాయి. మన బ్రతుకులు ఎలాంటివో తెలుసండి. దీవించక ముందు ఒకలాగా ఉంటాం, దీవించిన తర్వాత ఇంకొకలాగా మారిపోతాం. దీవించక ముందు ఎంత వేగం చర్చికి వెళ్ళిపోవాలా, ఎంత వేగం ఆరాధన చేయాలా, ఎంత వేగం ప్రార్థన, దీవించిన తర్వాత ఏమ్మా లేటుగా వచ్చామంటే ఏం చెప్పను భాష గారు మీలాగా అనుకుంటున్నారు, నాకు బోల్డ్ బిజీ. నిజం ఏమండి? పిల్లల బ్రతుకు బాగులేదు, కుటుంబం బాగులేదు అన్నప్పుడు, గంజి లేనప్పుడు పరుగు పొరుగున మందిరానికి వచ్చాం. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఏమ్మా రాలేదంటే, ఎక్కడండి ప్రార్థన చేస్తే 2 మనవల్ని ఇచ్చారు కదా, వాళ్ళు ఎత్తుకునేసరికి సరిపోతుంది. కానీ దావీదు ముందే తీర్మానం చేసుకున్నాడు. దేవుడి దగ్గర ఫస్ట్ వచ్చి ఒకటే వరం అడిగాడట. ఏంటో తెలుసా? నన్ను చక్రవర్తిగా చెయ్యయ్యా, నన్ను గొప్ప స్థితిలో ఉంచేయా. ఎప్పుడు అడగలేదు. ఏమడిగాడు తెలుసా? నేను ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండ ఏంటో తెలుసా? నీ మందిరుడే, నీ ఆత్మీయ స్థితి. నాకు ఒక వరం కావాలి ప్రభా. ఇప్పుడు లేనప్పుడు నేను ఎలా ఉన్నాను నీ మందిరంలో, నాకు అన్ని కలిగిన నీ మందిరం అలాగే ఉండాలి, అదే ధ్యాన స్థితిలో ఉండాలి, అదే తగ్గింపు జీవితం నాకు ఉండాలి. లేనప్పుడు నేను ఎంత తగ్గించుకున్నానో, ఉన్నప్పుడు కూడా నాకు అదే తగ్గింపు ఉండాలి. దావీదు కోరుకున్నాడంట. ఇంట్లో గట్టిగా 10 పనులు తగిలితే చర్చికి రావు. ఇంట్లో గట్టిగా 10 పనులు ఎక్కడండి? ఖాళీ ఎక్కడండి? కానీ దావీదు అలా కాదు. చక్రవర్తి అయినా ఏమయ్యా చర్చికి వెళ్ళిపోతున్నాం ఈరోజు ఆదివారం అంటే అన్నాడంట. దేవుడి దగ్గర నేను ఒక తీర్మానం తీసుకుని తర్వాత వచ్చి పరిపాలన చేస్తాను. అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలాగో వదిలేసి, అసలు సింహాసనం దొరకడమే కష్టం. దొరికిన తర్వాత వదులుతామండి? మనం వదులుతామా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు వదిలేస్తారా? అసలు దొరకడం అప్పుడు కొరకు కాసున్నాను సింహాసనం కొరకు. సింహాసనం దొరికి వదిలేస్తానా? అమ్మ వదలు. కానీ దావీదు ఏమంటున్నాడు? సింహాసనం కంటే దేవుని సింహాసనం లేదు. ఈ లోక సింహాసనం కంటే నా ప్రభు సింహాసనం నేను చూడాలి, మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణము నా శరీరము ఏమైపోతుంది? ఆలాడిపోతుంది. చూసారా? మరి అలాంటి వాడిని ఎందుకు ఆశీర్వదించడండి దేవుడు? ఎందుకు ఆశీర్వదించడండి? నానాటికి ఎందుకంటే అభివృద్ధి పొందాడు? నానాటికి అభివృద్ధి పొందాలంటే నీలో క్వాలిటీ ఉండాలి. ఏంటో తెలుసా?
దేవుని మందిరము చూడాలని, దేవుణ్ణి చూడాలని, దేవుడితో ఉండాలని, దేవుని మందిరంలో జీవించాలని, దేవుని కొరకు నేను పనికి రావాలని దావీదు అనుకున్నాడు. అంచేతనే ఏం చేశాడు తెలుసా? దావీదుకి ఒక 4 గొర్రెలు ఇచ్చాడు వాళ్ళ నాన్న, రే కాసుకోరాలి. ఈ గొర్రెలు కాసుకున్నవాడిని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కాయడానికి చక్రవర్తి. దేవుణ్ణి చూడాలని ఆశ నీళ్ళు ఎప్పుడైతే ఉంటారో నానాటికి నీవు అభివృద్ధి పొందుతావు, నానాటికి నీ కుటుంబం అభివృద్ధి పొందుతారు, నానాటికి నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు. నానాటికి మన జీవితం అభివృద్ధి పొందాలంటే మన ముందు దేవుని చూడాలని ఆశ. రెండవ ఆశ ఏంటో చూద్దాం ఒకసారి. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు. రెండవ ఆశ ఏంటి? ఆయన మందిరములో ఉండాలి. చూడాలని ఒకటి, ఉండాలని ఒకటి. చూడాలని చాలా మంది చూస్తారు, కానీ ఉండడానికి ఇష్టపడరు. చాలా మంది వస్తుంటారు, ప్రజెంట్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. సంఘానికి చాలా మంది వస్తుంటారండి, కానీ సంఘముతో ఉండాలని ఆశ కొంతమందికి ఉండదు. రెండవది, నువ్వు బ్లెస్ అవ్వాలంటే సంఘముతో ఏం చేయాలమ్మా? ఏం చేయాలో? సంఘముతో మందిరములో ఉండాలి. చూసెళ్ళిపోయినంత మాత్రాన్ని బ్లెస్సింగ్ రాదు. చూసెళ్ళిపోయినంత మాత్రం ఆశీర్వాదం రాదు. నేను మందిరంలో ఉండాలి. నేనేం చేయాలా? ఏం చేయాలా? దేవుని మందిరంలో నేను ఉండాలి. దేవుడు ప్రజెంట్ పిలిచినప్పుడు నేను అక్కడ ఉండాలి. అంచదీనమందు దూతం ఊరూచుండగా నిత్యవాసరందు తెల్లవారగా రక్షణందుకున్నవారు పేరు పిలుచుచుండగా నేను కూడా చేయుడు నచ్చట. ఆ భక్తుడు మంచి అవకాశం ఏంటది? అంచదీనమందు దూతం ఊరూచుండగా నిత్యవాసరందు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేయుడు నచ్చటవా. నేను కూడా చేయుడు, నేను కూడా చేయుడు, నేను కూడా చేయుడు నచ్చటవా. ఆ దేవుడు పిలిచేటప్పుడు నేను కూడా ఉండాలి. ఆదివారం మందిరంలో ఆరాధనలో దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ మందిరంలో నేను ఉండాలి. ఉన్నావా తల్లి? మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? వస్తున్నావు, చూస్తున్నావు, చుట్టం చూపుకెళ్ళిపోతాం. ఉండడం వేరు, చూడడం వేరు. పిల్ల ఉండడం వేరు. ఆ పెళ్లి చూపులు అనేక మందిని చూస్తాం, కానీ మనకు జత అయినోడు వేరు, ఆయనతోనే ఉంటాం. చూడడం అనేక మంది చూస్తారు. దేవుడితో ఉండాలని ఆశ, దేవుని మందిరంలో జీవించాలని ఆశ, దేవునితో బ్రతకాలని ఆశ, మందిరంలో ఉండాలని. మందిరంలో ఉన్నవారట ధన్యులు, నివసించేవా. నానాటికి అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుడి మందిరంలో నిరంతరం నివసించేవాడిగా ఉండాలి. ఏదొచ్చాను నేను మట్టుకు నా మట్టుకు నేను ప్రజెంట్ చేస్తున్నాను, నా మట్టుకు నేను ఆదివారం వచ్చాను, నా మట్టుకు నేను వెళ్ళిపోయానంటే కాదు. మందిరంతో నీకు సంబంధం కలిగి ఉండాలి. మీ ఇంటితో నీకు ఎలాగైతే సంబంధం కలిగి ఉన్నదో తండ్రి ఇంటితో నీకు సంబంధం కలిగి ఉండాలి. నీ ఇల్లు ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో అంతకంటే తండ్రి ఇంటిని ప్రేమించాలి. అది మందిరంలో ఉండడం. మనం ఆదివారం వచ్చిన వాళ్ళు ఉండడం అంటే కాదు, ఇది కాదండి. ఎందుకని మేము అభివృద్ధి పొందట్లేదంటే మనం వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ మందిరంలో నివసించడం అంటే అర్థం ఇంకొక మాట ఏంటో తెలుసా? ఇంకొక మాట ఏంటో తెలుసా? మందిరంలో ఎప్పుడు నీ మనస్సు మందిరం మీదే ఉండాలి. అది మందిరంలో నివసించడం. ఒక మనిషితో నివసించడం అంటే అర్థం ఏంటంటే మన మనసంతా ఆ మనిషితోనే ఉండడం అనేది నివసించడం అంటారు.
ఇలా చూసి వెళ్ళిపోయింది హాయ్ బాయ్ అంటే అది నిరసించడం కాదు. హాయ్ బాయ్. మొన్న ఆటో మీద ఒక చూశాను కొటేషన్, హాయ్ అని ఆశ పెట్టుకో, బాయ్ అని బాధ పెట్టుకోండి. ఆటో మీద చూశాను, హాయ్ అని హాయ్ అంటే ఆశ పెట్టొద్దట, బాయ్ అనేట. భలే కొటేషన్లు రాస్తారండి నిజంగా, భలేని కొటేషన్. అంచేతనే చర్చికి హాయ్ బాయ్ కాదు, చర్చిలో ఎలాగన్నారు హాయ్ ప్రైజులాడు అక్క, తర్వాత బాయ్ అక్క. ఇంట్లో బాయ్ ఉండదు, హాయ్ ఉండదు, ఎల్లప్పుడూ తండ్రితో ఉండడమే. నీ మనసంతా ఎక్కడ ఉండాలా? అది నివసించడం. నివసించడం అంటే మనసంతా దేవుడితో ఉండడం, దేవుడితో బ్రతకడం, దేవుడిని అడగడం. ఇది రెండవ క్వాలిటీ. చూసేవాళ్ళు చూస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మన పిల్లలు మనం అభివృద్ధి చెందాలంటే మన మనసు ఎక్కడ ఉండాలా? ఎందుకు దేవుని మందిరంలో ఉండాలి అంటే రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము 14 వచ్చింది చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. మందిరంలోకి ఎందుకు రావాలంటే నా పేరు పెట్టబడి నా జనులు, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లలు మీరంతా నా రక్తంతో మిమ్మల్ని కడిగాను, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, మీ కొరకే సిలువలో యాగమయ్యాను. నా పిల్లలు మీరు. ఎవడైనా వచ్చి మిమ్మల్ని అంటాడు నా పిల్లలు వాళ్ళు. గాడిని ఎప్పడానికి వెళ్తే అక్కడ అడిగితే చెప్పమన్నాడు, ఏమని యేసయ్యా? అది ప్రభువుకు కావలసినది. ఈరోజు నీకు ఎవరైనా అల్లరి పెడితే, నీ కుటుంబాన్ని ఎవరైనా పాడు చేయాలని చూస్తే దేవుడు అంటాడు వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని చెయ్యడానికి వీల్లేదు, వాళ్ళని బాధ పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరు? మనం ఎవరము? ఏ అపవాది మనల్ని ఏం చేయడానికి వీల్లేదు. ప్రియులారా, మనల్ని ముడితే ఆయన అంటాడు నిన్ను ముట్టిన వాడు నా కనిపాపను ముట్టినట్లే. మనం దేవుని పిల్లలమైన వారు. దేవుని పిల్లలైతే ఎవరు? ఏ తండ్రి పిల్లలైతే తండ్రితో ఉండడానికి ఇష్టపడతారు? గట్టిగా చెప్పండి. మీ అందరికి తెలుసా లేదు మనకు తెలియదు, మరి నాకు మాత్రం తెలుస్తుంది, మరి మీకు తెలుసా లేదు? ఏ తండ్రి పిల్లలు ఆ తండ్రితో ఉండడానికి ఇష్టపడతారు? అలాగే మన తండ్రి ఎవరు? మీరు ఇంకొక పొరపాటు కూడా పడుతుంటారు, ఏంటంటే పాస్టర్ గారు మన తండ్రి కాదు, యేసయ్య మన తండ్రి. ఎవరండి? యేసయ్యే మన తండ్రి. ఇంకొక గురువు ఉండకూడదు, ఇంకొక బోధకుడు ఉండకూడదు, ఇంకొక తండ్రి నీకు ఉండకూడదు. తండ్రి ఒక్కడే. తండ్రి, గురువు, నాయకుడు. మన తండ్రితో మనం సహవాసం చేయాలి. తండ్రితో సహవాసం చేసేవాడు ఎన్ని మేలులు పొందుతాడంటే అక్కడ అంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేస్తారట? తమతో తగ్గించుకుంటారట. ఎస్, తగ్గించుకుంటే ఇదే దీన మనస్సు. దీన్ని అన్నారేంటి? దీన మనస్సు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వెర్రవేగడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? దీన మనస్సుతో ఉంటారు. ఎంత గొప్పోడే. ఢిల్లీకి రాజైన అమ్మకి గట్టిగా చెప్పాల, ఢిల్లీకి రాజైనా అమ్మ దగ్గరికి వెళ్ళిన రాజునే అని అంటాడా? అమ్మ అని పిలుస్తాడు. అమ్మ కూడా ఏమని పిలుస్తుంది? రాజుగారు అంతగా అందు. ఒరే నాయన, ఒరే కొడకా, ఏంటే నేను ఢిల్లీకి రాజునే, నువ్వు ఎవరైతే నాకేట్రా, నువ్వు నా కొడుకురా. నిజం. మనం ఎంత గొప్పోళ్ళమైనా యేసు సన్నిధిలో మనము పిల్లలం. ఇది మాత్రం మర్చిపోకండి. దేని మనసు కలిగి వచ్చే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
ఆమేన్. రాత్రి దినాన్ని చెప్పాను మీటింగ్ లో ఏంటి, దేని మనసు కలిగి వచ్చింది ఎవరు? రూతు. దేని మనసు కలిగి వచ్చింది ఎవరితో? నయోమితో వచ్చింది. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? శపించబడిన దేశం మోయాబు దేశం. మోయాబు దేశం నుంచి దేని మనసు కలిగి నయోమితో వచ్చింది ఎక్కడికి? దేవుని పట్టణానికి, బెత్లెహేముకి వచ్చింది, యెరూషలేము పట్టణానికి వచ్చింది, దేవుడుండే పట్టణానికి వచ్చింది. అప్పుడేమన్నా తెలుసు? అత్త నీ దేవుడే అంటే నీ తండ్రే నా తండ్రి. ఇక్కడ ఎవరు తెలియదు. ఒక నయోమి తప్ప ఇంకెవరు తెలియదు. ఎవరికి? గట్టిగా చెప్పాలా? రూతుకి. నయోమి తప్ప ఇంకెవరు తెలియదు. ఆ ఊరు వాళ్ళు కానీ ఆ ప్రజలు కానీ ఎవరు తెలియదు. కానీ అప్పుడు రూతు ఏం చేసింది తెలుసా? నయోమి మాట విన్నది. అక్క నేనేం చేయాలంటే, నువ్వు వెళ్ళు, ఒక పొలం కనబడుతుంది, ఆ పొలంలో ఏరుకో లేకన్నా. లేకేరుకోమంది. ఏంటి పనికిరాదు అంటే ఎవరు? పనికి డబ్బులు ఇచ్చే పనికి ఎవరు పిలవరు. లేకేరుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? లేఖితనం బ్రతుకని అర్థం. నాది లేకేరుకునే బ్రతుకు, లేఖితనం. కోసేవాడికి జీతం ఇస్తాడు, మోసేవాడికి జీతం ఇస్తాడు, అలాంటి వాడినే పిలుస్తాడు రైతు. కానీ ఈవిడికి ఎవరు పిలవలేదు. ఈవిడికి ఎవరు పిలవలేదు. ఆవిడే వెళ్ళిపోయింది పొలంలోకి. పొలంలోకి వెళ్ళిన వాళ్ళు జీతం ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. ఏం చేస్తుంది తెలుసా? లేచి పడిపోయింది, ఏరుకుంటుంది. అంతలో బోయాజు వచ్చాడు. బోయాజు అంటున్నాడు, ఎవరావిడ? అయ్యో ఎవరో ఒక ఆవిడ వచ్చిందా లేచి ఏరుకుంటుంది. సరే ఆవిడకి ఏమనకండి, మన ఆశ్రయించి వచ్చింది కాబట్టి, నా పొలంలోకి వచ్చింది కాబట్టి ఆవిడకి ఎవరు ఏది అనడానికి? ఈరోజు దేశానికి మనం వస్తే మనం ఎలాంటి వాళ్ళమైనా మన మీద ఎవరు అధికారం చేయాలి. దేవుడు ఆజ్ఞిస్తాడు. లేకేరుకుంది. ఎప్పుడు అనుకుందో లేదో మనకు తెలియదు. నా ఉద్దేశం అయితే అనుకోకపోవచ్చు. నేను యెరూషలేములోకి వెళ్తాను, యెరూషలేములో ఉంటాను, ఆ పొలంలోకి వెళ్తాను అని అనుకోలేదు. కానీ ఆ పొలంలోకి వచ్చింది, లేకేరుకుంది. కొన్ని రోజుల తర్వాత అదే రూతు ఆ పొలానికి యజమానురాలుగా మారింది. ఎక్కడ లేకేరుకోవడానికి వెళ్ళిందో అక్కడికి యజమానురాలుగా మార్చాడు దేవుడు. నువ్వు ఎక్కడైతే లేకేరుకుంటున్నావు అక్క, అక్కడే నేను గొప్ప చేయగలను. నిజంగా లేకేరుకోవడానికి వెళ్ళింది. ఏ పొలంలోకి అయితే లేకేరుకోవడానికి, పడిపోయిన వాటిని లేకేరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలు అయ్యింది. ఏ పొలానికైతే లేకేరుకోవడానికి వచ్చాడు, ఏ మందిరానికి, ఆ మందిరంలో నీకు యజమానురాలు నచ్చిందా? ఎక్కడైతే నువ్వు అంత బాధపడుతున్నావు, ఎందుకంటే ఆ మందిరాన్ని వదలకూడదు అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? బోయాజు ఏమన్నాడు? అమ్మ ఈ పొలమును విడిచి వేరొక పొలానికి వెళ్ళొద్దు, నా పనివారు కోస్తున్న కోతను కనిపెట్టుకొని బ్రతుకు, ఒకరోజు నీ జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తాను. మందిరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రతుకు లేకేరుకున్న బ్రతుకు కూడా వానరుగా మార్చేస్తారు. ఈరోజు ఇక్కడ ఎంతమంది అలా బాధపడుతున్నారు? నా బ్రతుకు ఎప్పుడు క్లీనర్ బ్రతుకు అనుకుంటున్నాను. క్లీనర్ కాదు, నేను రాబోయే దినంలో వానరుగా మార్చబోతున్నాను. ఒక ఉన్నతమైన బ్రతుకు నీకు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు, ఉన్నతమైన ఉద్యోగం నిర్మించబోతున్నాడు, ఉన్నతమైన వ్యాపారం నిర్మించబోతున్నాడు, ఉన్నతమైన పోస్ట్ మీకు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన ఎడ్యుకేషన్ మీకు చేయబోతున్నాడు, ఉన్నతమైన వివాహం మీ పట్ల జరిగించబోతున్నాడు, ఉన్నతమైన గృహం మీ చేతిలో పెట్టబోతున్నాడు. ఉన్నతంగా ఏం కోరుకుంటున్నావు దానిని ఉన్నతంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వంచబోతున్నాడు. అయితే నీలో ఒకటి ఉండాలి, నేను మందిరంలో ఉండాలి. ఏదైనా మందిరం గురించి ఆలోచించు, ఏం చేసినా మందిరం గురించి ఆలోచించు, అది దేవుడి గురించి ఆలోచించడం. నిజం నిజం ప్రియుల. చాలా మంది నేను చూస్తాను, కొంతమంది ఉన్నారు నాకు
అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ విషయం చెప్తున్నాం. వాళ్ళకి ఏదైనా మొట్టమొదటి ఏదైనా వచ్చిందనుకోండి రాబడి, ఫస్ట్ ఫోన్ చేసి అడుగుతారు, పాస్టర్ గారు నాకు ఈ రాబడి వచ్చింది, నేను దేవుని మందిరానికి ఏం చేయాలా? పలానా లేదమ్మా, పలానా లేదమ్మా. వాళ్ళకి వచ్చిన 100 రూపాయలే. ఆ 100 రూపాయలు ఫస్ట్ నాకు 100 రూపాయలు ఇచ్చాడు దేవుడు. ఈ 100లో నేనేం చేయాలి దేవుడు? మనకు అది ఆలోచన ఉంటారు. మందిరం గురించి ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచిస్తుంటాడు. తప్పకుండా ఆయన ఎప్పుడు వదలదు. నా మందిరంలో అయ్యో ఆ రేట్ పోయింది, అలాగే ఉండరా, అక్కడ అలా కన్నంగా ఉందేంటి, పాస్టర్ గారు అసలు ఉంచట్లా, ఇలా ఫ్యాన్ పోయిందేంటి, అంతేనా. కానీ మందిరం మీద మనకు ఇంట్రెస్ట్ రావాలి. అది మనదే కాదు, దేవుడు కాదు. రైట్. దావీదు కంచుతనే చక్రవర్తిగా మార్చి. చదవడం 2వ దినవృత్తాంతాలు. నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల హల్లెలూయా హల్లెలూయా. ఆయన మందిరంలో నుండి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు ఏం చేస్తాడు? నీ పాపములు క్షమించడమే కాదు, నీ కుటుంబాన్ని అంతటి బాగు చేస్తాడు. ఇంకా కింద అంటాడు, చూద్దాం. నా పేరు ఎందుకు ఆ మందిరంలోకి రావాలంటే నా పేరు అక్కడ ఉంటుంది నిత్యం నా పేరు ఆ మందిరానికి పెడతాను. నా దృష్టియు నా మనస్సును నిత్యం ఎక్కడుంటదట అంటే మందిరం మీదే ఉంటదట. దేవుడి మనస్సు, ఆ మనస్సు దేవుని మనసు అంటే మందిరం మీదే ఉంటది. నువ్వే మందిరం అవని తల్లి, అది దేవుని మందిరం అయితే అక్కడ దేవుని మనసు ఉంటుందట. ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ దేవుని మనసు ఉంటుంది. దేవుని కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. మరి మందిరంలో ఉంటే నీ కనుదృష్టి కూడా ఎవరి మీద పడుతుంది? నీ మీద పడుతుందా పడదా? ఎండెక్కుతున్నప్పుడు ఎండలోకి వెళ్ళామనుకోండి, ఎండ మన మీద పడుతుందా పడదా? వర్షం పడుతుంటే వర్షంలోకి వెళ్ళామనుకోండి, వర్షం మన మీద పడుతుందా పడదా? వర్షం పడుతుంది కానీ నా మీద పడదని నువ్వు గొడుగేసుకుంటే ఎలా పడుతుంది? నువ్వు ఎక్కడో ఒక మూల దాగుంటే ఎక్కడ పడుతుంది? వర్షం పడాలంటే వర్షంలోకి నువ్వు వెళ్ళాలి, ఎండ పడాలంటే ఎండలోకి నువ్వు, అలాగే దేవుని దృష్టి పడాలంటే దేవుని మందిరంలో ఉండాలి. దేవుని దృష్టి మీద పడాలంటే దేవుని దృష్టి ఎవరి మీద పడిందో దేవుడు గొప్ప చేసేస్తాడు. ఒక ఆఫ్టర్ ఆల్ రాజు అండి, రాజు కనుదృష్టి అంట అనాథైనటువంటి అమ్మాయి ఎస్తేరు మీద పడిందట. అనాథ, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు, అనాథైన అమ్మాయి మీద కన్ను దృష్టి పడింది. ఎవరి దృష్టి? ఒక రాజు దృష్టి. ఆ రాజు దృష్టి అనాథైన అమ్మాయి మీద పడినప్పుడు అనాథైన అమ్మాయి ఏంటి ఆ రాజ్యానికి రాణి అయిపోయింది. ఒక మనిషి దృష్టి పడితే ఏం చేస్తాడు? రాణిగా మారిపోతే మరి భూమి ఆకాశాలు సృష్టించిన రాజు దృష్టి నా మీద పడితే ఎవరి దృష్టి పడాలా? గట్టిగా చెప్పాలి. కొంచెం ఆ ఎమ్మెల్యే మనసు పడితే కొంచెం నాకు పని అయిపోద్ది కదా, ఆ ఎంపీ మనసు పడితే కొంచెం పని అయిపోద్ది కదా. అందరినీ చూస్తారు కానీ పాస్టర్ గారు చర్చికి వెళ్ళినా నన్ను చూడరు. ఈ పాస్టర్ గారి దృష్టి ఎందుకమ్మా? దేవుడి దృష్టి కావాలి. ఎవరి దృష్టి? ఒకవేళ ఈయన దృష్టి పెడితే పర్లేదు, ఈయన పొగిడిన పర్లేదు, కానీ ఈయనకంటే శాశ్వతమైన దేవుడు ఆయన చూస్తున్నాడు. మందిరానికి వచ్చిన ఏ మూల కూర్చున్నా నేను చూస్తున్నాడు. ఆయన చూపు ఎక్కడుంటో తెలుసా? పాస్టర్ గారి దృష్టి కొందరి మీదే పడవచ్చేమో, కానీ దేవుని దృష్టి నువ్వే మూలను కూర్చున్నా కనబడతావు. ఏ మూలను కూర్చున్నా దేవుడికి కనబడతావు. నిజం. అందుచేతనే ఎప్పుడైనా నువ్వు గొప్పవాడ కావాలంటే
నానాటికి మీరు అభివృద్ధి పొందాలంటే రెండవది ఏంటి? దేవుని మందిరంలో ఉండాలి. మొదటిగా దేవుణ్ణి చూడాలని ఆశతో పరిగెట్టాలి. రెండవది దేవుడి మందిరంలో ఉండాలి ఉండాలి ఉండాలి. ఎప్పుడు నేను ఎక్కడ ఉండాలా? గట్టిగా చెప్పాలా? ఒకసారి చెప్పండి. రైట్. ఎందుకు దేవుని మందిరంలో ఉండాలంటే ఆ ముందున అంటాడు 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దని పిచ్చుకలకు నివాసం దొరుకును, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గోటు దొరికాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మందిరంలో ఉండాలంటే పిచ్చుకలకు కూడా నీ దగ్గర అవకాశం ఉంది ప్రభా. పిచ్చుకలకు అవకాశం అంటే ఎలాంటి చీపు బ్రతుకైనా నీ దగ్గరికి వస్తే బాగుపడతారు. ఎలాంటి పనికిరాని జీవితమైనా ఎందుకు ప్రభు దగ్గరికి ఉండాలి, మందిరంలో ఎందుకు ఉండాలంటే నువ్వు ఎలాంటి దానివైనా నీ బ్రతుకు మార్చేస్తాడు, నీ స్థితి మార్చేస్తాడు. నువ్వు ఎలాంటి దానివైనా అందరిని తక్కువగా చూస్తున్నా నువ్వు పిచ్చుకునే అని చెప్పి చాలా లోకంలో ఒక మాట అంటారు. ఏం చెప్పండి? పిచ్చుకు మీద రాని బ్రహ్మాస్త్రం అంటారు. అవతల ఎవడైనా బలవంతుడు మనకు పెడుతుంటే అంటారు, ఎవరు పిచ్చుకు మీద రాని బ్రహ్మాస్త్రం. పిచ్చుకులు అంటాడు అంటే విలువలేనోడితో నువ్వేంట్రా దెబ్బలాట్లు. పిచ్చుక అంటే ఆయన మందిరంలో ఏంటి పెద్దోడని చిన్నోడని తేడా లేదు, అందరికి ఒకలాగే చూస్తాడు. దేవుడి మందిరం ఎలాంటిది? గట్టిగా చెప్పాలి. మన ఇంట్లో ఉంటుందా లేదా? పెద్దోళ్ళకి ఒకలా చూస్తాం, చిన్నోళ్ళకి ఒకలా చూస్తాం. కొడుకు అయితే ఒకలాగా చూస్తాం, కూతురు అయితే ఒకలాగా చూస్తాం. కోడలు అయితే ఒకలాగా, మన తల్లి అయితే ఒకలాగా చూస్తాం, అత్త అయితే చెప్పండి. ఇది మాత్రం మంచి మంచి విషయం కదా. మన తల్లి అయితే ఒకలాగా చూస్తాం, అత్త అయితే మీరందరూ మంచి వాళ్ళండి, మీరు అందరూ అత్తని తల్లి ఒకలాగా ప్రేమిస్తుంటారు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం, మంచిదని. ఓకేనా? అత్త అయితే ఒకలాగా, తల్లి అయితే ఒకలాగా, కూతురు అయితే ఒకలాగా, కోడలు అయితే ఒకలాగా, పెద్దోడైతే ఒకలాగా, చిన్నోడైతే ఒకలాగా, ఏమండి కొడుకు అయితే ఒకలాగా, కూతురు అయితే ఒకలాగా. ఏంటి ఎన్ని తారతమ్యాలు మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే లేదా? ఉందా లేదా? ఎస్ ఉంది. కానీ నా యేసయ్య మందిరంలో అలా లేదు. యేసయ్య మందిరంలో అలాగ ఉండదు. నువ్వైనా ఒకలాగే, పాస్టర్ అయినా ఒకలాగే, విశ్వాస అయినా మనందరం ఈక్వల్. మరి మీరు ఎందుకంటే మైక్లో చెప్తున్నాను, నేను ఎందుకంటే కిందను కూర్చున్నామంటే దేవుడు చెప్పమని ఇచ్చాడు అంతే తప్ప నీకంటే నేను గొప్పవాడిని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఒకరు చెప్పిన వాళ్ళు ఉండాలి కదా అని పెట్టాడు అంతే తప్ప మీకంటే గొప్పవాడిని కాదు. రైట్. 3వ చెప్పు ముగిద్దాం. 3వది చూడండి, 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యుడు. 3వది ఏంటట? దేవుడి వలన బలం పొందుకోవాలి. ఎవరి వలన? గట్టిగా చెప్పాలా? ఎవరో తిండి వల్ల లేకపోతే ఎవరి వల్ల బలం కాదు, కానీ దేవుడి వల్ల బలం కావాలి. మన బలం ఎవరై ఉండాలో? నా బలము చెప్పండి గట్టిగా. అలా చెప్పడానికే మీకు బలం లేదు, మరి ఇంకేంటి చెప్తారు చెప్పండి? నా బలము నా యేసు. ఆమేన్. నిన్నెలా మరతుడు యేసయ్యా, నిన్నెలా నా జీవితాంతము నీ ప్రేమను చాటెదను, నా జీవితాంతము నీ ప్రేమను చాటెదను.
మన బలము యేసయ్య. వాళ్ళే నానాటికి అభివృద్ధి చెందుతారు. నా బలం నా అన్నదమ్ములు, నా బలం నా అక్క చెల్లెలు, నా బలం మా మాయ, నా బలం మా అత్తయ్య, నా బలం మా అమ్మ, నా బలం మా పొలము, నా బలం నా విద్య, నా బలం నా అందము. చాలా మంది వాళ్ళ బలం ఏంటంటే, నీ బలమే నీ వీక్నెస్, నీ వీక్నెస్సే నీ బలం. నువ్వు దేనిలో వీక్ గా ఉన్నావో అదే నీకు బలం. నా వీక్నెస్ యేసయ్య, ఆయనే నాకు బలం. ఏంట్రా నీ వీక్నెస్ అంటే యేసయ్య. ఎక్కడైనా లోబడను, కానీ యేసయ్య దగ్గర మాత్రం లోబడాలి. అది నా వీక్నెస్. చాలా మంది అంటారు మన వీక్నెస్సే మన బలం. అంటే మన వీక్నెస్ మీద చాలా మంది కొడతారు. నీ వీక్నెస్ మీద కొడితే నీ బలాన్ని కొట్టినట్టే. చాలా మంది అంచేతనే అంటారు, లోకంలో ఏమంటారు, ఆ వీక్నెస్ మీద చూసి దెబ్బ కొట్టరు అంటారు. వీక్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన బలం. అది మన బలం. నీ తల్లిని వీక్నెస్ అనుకో, నీ తల్లే నీ బలం. నీ పిల్లల్ని వీక్నెస్ అనుకో, నీ పిల్లలే నీ బలం. నీ భర్తని వీక్నెస్ అనుకో, నీ భర్తే నీ బలం. నీ డబ్బుని వీక్నెస్ అనుకో, నీ డబ్బే నీకు బలం. కానీ ఈరోజు నానాటికి మన కుటుంబం అభివృద్ధి చెందాలంటే మూడో విషయం ఏంటో తెలుసా? యేసయ్యే నా బలం. ఎవరు? దావీదు అదే అంటాడేంటి? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, ఓ నా బలమా, యెహోవా నా బలం. నా బలం యెహోవా, నా బలం యేసయ్య. చెప్పగలవమ్మా నీ బలం యేసయ్యని ఎప్పుడైనా చెప్పగలవా? ఎవరైనా అడిగితే ఏంటి అంటే, ఏంటి నిజంగా చెప్పండి, మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా అడిగితే మీరు పక్కన యేసయ్య పేరు చెప్పగలరా? చెప్పలేము. మనం చెప్పలేము. చెప్పలేము. ఎగ్జాంపుల్ మీకు వచ్చి అడుగుతాను. ఒకటి వాటర్ లిస్ట్ వాళ్ళు వచ్చారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. జనాభా లెక్కలు ఎంతమంది మంది అమ్మా, మరి మీ కార్డులో మీ కిలోమీటర్ రాయాలి చెప్పండి అమ్మా అంటారు. అప్పుడు మన బలం ఏంటి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య చెప్తారా? చెప్పరే. మీ కులం ఏంటనంటే క్రిస్టియన్ అని చెప్పగలరా? చెప్పగలరా? ఏంటి చెప్పగలరా? ఏంటి నిజంగా ఈరోజు మనము మనస్ఫూర్తిగా చెప్దాం. మీరు ఇక్కడ ఎవరు అడగరు, మీ ఇష్టం, మీ కులం మీది. కులం కూడా ఎక్కడ మాట్లాడు. కానీ మన రికార్డులో మనం క్రిస్టియన్ అని ఎంతమంది పొందండి? మీ పిల్లల రికార్డులో, మీ రికార్డులో మీ బలం అదే. ఎస్, మార్చుకోమని, కులం మార్చుకోమని ఎక్కడ చెప్పలేదు. అంటే భారతదేశంలో చట్టము ఎవరి కులం వాళ్ళు ముందుకోవచ్చు, దేవుడు మాత్రమే నమ్ముకోవాలి. కానీ పరలోకం వెళ్ళేటప్పుడు నీకు అడుగుతాడు. పరలోకం వెళ్ళేటప్పుడు దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. పరలోక లిస్టులో నీకు కనబడాలి. పరలోకం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు అక్కడ టిక్ అవుతుంది, నీ ఇష్టం వెళ్తుంది. అందులో వెళ్ళినప్పుడు నీవేమి రాస్తున్నావు? చర్చిలో మీ మెంబర్ని కదండి, ఎస్ మెంబరే. నేను కానుకిస్తున్నాను కదండి, ఇస్తున్నావు. నేను మీకు ఇష్టమైన వాడిని కదండి, నాకు ఇష్టమైన వాడివే.
మొన్న కూరు వెళ్ళాను, ఆ పాస్టర్ గారి పేరు ఒకటి. ఆ ఊర్లో పేరు అడిగాను, ఇక్కడ ఎవరు లేరండి ఆ పేరు అన్నారు. మరి ఎవరు ఉన్నారంటే ఆ పాస్టర్ గారు, ఆ వీధిలో పాస్టర్ గారు ఉన్నారు, అప్పారావు గారు ఉన్నారండి అన్న. ఆ పాస్టర్ గారి పేరు అప్పారావు అంట, మన పేరు జోసఫ్ అంట. ఈ క్రిస్టియన్ పేరు ఏం పేరు? జోసఫ్. అసలు పేరు ఏం పేరు? మరి అక్కడ అందరికి ఏమని తెలుసు? జోసఫ్ అని ఎవరికి తెలియదు. అక్క, మీ ఇంటి చుట్టుపక్కలకు వచ్చాడు, మీకేమని చెప్తారు అక్క? గట్టిగా చెప్పండి అక్క, చెప్పండి. మన ఇంటి చుట్టుపక్కల వచ్చి అమ్మా అమ్మా ఇక్కడ ఇస్తారమ్మా ఎవరంటే ఇస్తారమ్మా, ఆ వీధిలోకి కూడా నీ పేరు తెలియదు, దేవుడు పెట్టిన పేరు మీ ఇంటి వాళ్ళకే తెలీదు. అమ్మ మీకు పెట్టిన పేరు మీ ఇంటి వాళ్ళకి తెలుసా? మీ ఇంటి వాళ్ళు ఆ పేరు పెట్టి పిలుస్తుంటారా? మీ ఇంటి వాళ్ళు మీ పేరు పెట్టి పిలుస్తుంటారా? పిలుస్తారా? వీళ్ళు మన ఇంట్లో వాళ్ళే మన పేరు పెట్టి పిల్లరు, మరి పక్కింటి వాళ్ళు ఎలా పిలుస్తారండి? ఇక్కడ తేలిపోద్దక్క, నిజంగా దేవుడు. నా బలం ఎవరు? నా బలం ఎవరు అన్నా వద్దలే. నిజంగా ప్రియుల, ఈరోజు మనం ఎలా ఉండాలి? మన కుటుంబం అభివృద్ధి నానాటికి చెందాలంటే మన బలము మన బలము మన బలము మన బలము గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. నీ బలము నా బలము మనందరి బలము యేసయ్య అంటారు. రైట్. మొదటగా నానాటికి అభివృద్ధి పొందాలంటే మొదటగా దేవుణ్ణి చూడాలని ఆశ, పరుగును. రెండవది మందిరములో ఉండాలి. ఆశ కాదు, ఉండాలి. ఆశ కాదు, ఉండాలి. వెళ్ళాలని ఆశ, చూడాలని ఆశ ఉండాలి. మందిరంలో ఉండాలని ఆశ కాదు, ఉండాలి. అంతే అంతే. ఎప్పుడు చూసినా నా క్యారాప్ అడ్రస్ ఏంటి? మందిరం. ఎస్. మూడవది ఏంటమ్మా? నీకు ఏదైనా సమస్య వస్తే నీ బలం ఏదంటే యేసయ్య. ఎస్. నీ బలం ఎవరు? యేసయ్య. చాలా మంది ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా అదే ప్రాబ్లం. ఎవరి బలాన్ని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. ఇక్కడ మనుషులు బలాన్ని చూపించుకొని చంపుకుంటున్నారు. ప్రియులారా, మా బలం ఎంత ఉందని చంపుకుంటున్నారు, మా బలం ఎంత ఉందని చంపుకుంటున్నారు. నిజంగా దేవుడి బలం మీద ఆధారపడేవాడు ఒక మనిషి చంపడు. దేవుడి బలం మీద ఆధారపడేవాడు మనుషులను చంపడు. కానీ ఇప్పుడు నా బలం ఎంత ఉందని వీడు చంపేస్తున్నాడు, ఆడి బలం ఎంత ఉందని ఆడు చంపేస్తున్నాడు. చంపుకెళ్ళిపోతుంది. అంతం. ప్రపంచం ఏంటి? అంతం అవుతుంది. రేపు ఇంట్లోనే బలం పేలిపోతుంది. ఇంట్లోనే చంపుకుంటారు. రేపు రాబోతుంది. తల్లి నమ్మితే బిడ్డ నమ్మడు, బిడ్డ నమ్మితే తల్లి నమ్మరు. వీళ్ళిద్దరి మధ్య బాధ వచ్చేది. కొడుకు ఒక బలం, తల్లి ఒక బలం, తండ్రి ఒక బలం, కొడుకు ఒక బలం. చాలా బాధలు వచ్చేస్తాయి. అంచెదనములు జరగబోతుంది. యేసుప్రభువు వారు ఎప్పుడో చెప్పేశారు, ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఒక రాజ్యం మీద ఒక రాజ్యము లేస్తుంది. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడ కరువులు వస్తాయి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఒక వీధి మీదకి ఇంకొక వీధి తిరగబడుతుంది, ఒక ఇంటి మీదకి ఇంకొక ఇల్లు తిరగబడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళే ఇద్దరికిద్దరు పడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు తిరగబడతారట. నిజం ప్రియులరా, ఇది రేపదే మీ ఇంట్లో జరగబోతుంది. ఇది జరుగుతుంది. అంచుదని ఇది. ఇది ప్రవచన వాక్యం. అది రాజ్యాలు కొట్టుకోవడం పెద్ద విచిత్రం కాదు. దేశాలు కొట్టుకోవడం విచిత్రం కాదు. రాష్ట్రాలు కొట్టుకోవడం విచిత్రం కాదు. ఒక ఊరు వాళ్ళు కొట్టుకోవడం విచిత్రం కాదు. ఒక కులము కొట్టుకోవడం విచిత్రం కాదు. కులాలు రావడం విచిత్రం కాదు. అన్నిటికంటే గొప్ప విచిత్రం ఏంటంటే ఇంట్లో వాళ్ళే కొట్టుకోవడం.
ఇంట్లో వాళ్ళు అటిస్పార్టీ అయిపోవడం, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమైపోవడం, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక జరగబోతుంది అప్పుడు. అంచేతన అక్క ఇది మాత్రం చాలా జాగ్రత్తగా, అంచేతన ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే మనం దేవుని మందిరంలో ఉండాలి ఉండాలి ఉండాలి. ఎందుకంటే ఆ మందిరంలో ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. మందిరంలో ఉండాలి. మూడవది ఏంటమ్మా? ఆయనే మన బలమై ఉండాలి. ఎవరు 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 నీకే రాత్రప్పుడు అడిగినా చెప్పాలా, నా యేసయ్యే నా బలం, నా యేసయ్యే నా యేసయ్యే. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నానాటికి మీరు అభివృద్ధి చెందుతారు. నానాటికి అభివృద్ధి చెందడమే కాదు, ఈ 3 విషయాల్లో మొదటి విషయం, చూడవాలని ఆయన ఎవరైతే ఆశపడతారో వాళ్ళు ఎప్పుడు కేకలు వేస్తారు. ఎవరైతే మందిరంలో నివసించాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారంట. ఏంటి? ఎప్పుడైతే బలం మీద ఆధారపడతారో వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. 3 ఆశీర్వాదాలు అక్కడ రాశారు. 1, చూడాలని ఆశపడిన వారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు. కేకలు వేయడం అంటే ప్రార్థన చేస్తారు. మందిరంలో ఉన్నోళ్ళు రోజు ఏం చేస్తారట? దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుడు చూడాలని ఆశపడిన వాళ్ళు ఏం చేస్తారు? మందిరం సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవుడు మందిరంలో ఉండాలని ఆశపడిన వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు స్తుతిస్తారు, స్తుతిస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు అర్థమైపోతుంది నువ్వు మందిరంలో ఉన్నావో లేదని. రోజు స్తుతి నీ ఇంట్లో ఉందా? నీ హృదయంలో స్తుతి ఉందా లేదా? స్తుతి దేవుడితో ఉన్న పరిస్థితి ఏం జరుగుతుందంటే తెలుసండి, నువ్వు స్తుతించడం బట్టి ఏం జరుగుతుందంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారుస్తుంది నీ స్థుతి. ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతుంది. దేవుడు నువ్వు నిరంతరం స్తుతిస్తూ ఉంటే నువ్వేం చేయవసరం లేదు. నిరంతరం నీ హృదయంలో స్తుతి ఆరాధన, అదే నివాసం. దేవుడు నివసించేవాడు హృదయంలో నిరంతరం ఏముంచాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఇంకొక మాట ఆయన నోటి నుండి రాదు. ఎవరిని తిట్టాలను, ఎవరిని ఇచ్చేయాలను అలా రాదు. ఎందుకంటే ఆ హృదయంలో స్తుతి ఉంటుందని. అది దేవుడి నివాసం. మూడవది, దేవుని బలం పొందుకున్న వారు నిత్యము ప్రయాణం చేస్తారు. యాత్ర వాళ్ళకి ఇష్టం అంట. యాత్ర అంటే దేవుడితో జనాలతో ఉండడం, ఇది యాత్ర. ఆదివారం అయితే క్రైస్తవుడికి ఏంటి? యాత్ర అండి. ఆదివారం అయితే క్రైస్తవుడికి యాత్ర. యాత్రకైతేనే జనాలు వస్తారు. మామూలు అప్పుడు జనాలు రారు. మామూలు జనాలు వెళ్ళడం వేరు, యాత్రలో వెళ్ళడం. యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఎలాగెళ్తారండి? ఏడుచుకుంటూ వెళ్తారా? ఎప్పుడైనా యాత్రకి వెళ్ళారు? మీరు వెళ్ళారా? యాత్రకి వెళ్తే ఎలాగెళ్తారు? ఏట్రా బాబు యాత్ర అని అంటారా? అందరూ ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. మా ఊర్లో ప్రోగ్రాలు యాత్రలు అయితే 15 కిలోమీటర్లు చిన్న బరకా వేసుకొని మీదన వేసుకొని మా అమ్మ 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు పట్టుకొని బఠానీలు కొనుక్కొని ఏం చేసేవాడిని? అందరికంటే ముందు వెళ్ళిపోయేవాడిని. ఆ స్టేజ్ మీద తెర ఈక మునిపే కూర్చుండేవాడిని. ఆడు మొదలు పెట్టాడు అనేవాడు. అనేసరికి ఆడు ఎప్పుడైతే తెరేసి ఆ యాక్టర్ వస్తాడనేసరికి నేను కళ్ళు మూసేవాడు. మళ్ళీ ఆడు చివరిగా మంగళం మంగళం అనేసరికి గట్టి కొడతారు కదా స్టీల్ దాన్ని, దబ్బడు కొడతారు. అప్పుడు పుల్లి పడి ఇసిపోయాడు. మళ్ళీ బరకాయ వేసుకొని ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ 2వ రోజు పోయినా వెళ్ళకూడదు అంటారు. అప్పటి నుంచి మళ్ళీ 2వ రోజు మళ్ళీ వెళ్ళంటే అంటే యాత్ర అంటే అంతే ఇష్టం. నిజంగా దేవుని బలం పొందేవాడు దేవుని మందిరం అంటే ఆడికి చాలా ఇష్టం. అంచేతనే ఆడికి నీరసం ఉండదు. ఏంటి దేనికైనా నీరసం వస్తుంది, కానీ నిజంగా దేవుని బలం పొందేవాడికి చర్చ్ అంటే నీరసం రాదండి. ఎన్ని పనులు అడ్డు రావండి. నిజంగా దేవుడి బలం పొందుకున్నవాడికి, నిజంగా దేవుడి బలం నీకుంటాక మిగతా అంతవరకు నీరసంగా ఉంటావు. చర్చ్ అనేసరికి నీరసం ఉండదు తప్ప పారిపోతూ ఉంటాడు. నిజం నీరసం రాదు. ఎవరికి ఏ బలం ఉందో ఆ బలం ఉండే వాళ్ళు ఆ పని అనేసరికి వాళ్ళకి ఏముండదు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి కదా. మనందరికి తెలుసు ఏమండి,
డాక్టర్లు లోన్ ఎత్తారంటే ఎంత నీరసం అంత ఏమైపోద్ది, ఎంత నీరసం వల్ల మామూలు పడుకున్నావిడ కూడా తలనొప్పి నొప్పి లోన్ ఎత్తారట అక్క చర్చికి రా అంటే చర్చి కంటే నొప్పి అక్క నొప్పి తలనొప్పి తలనొప్పి లోన్ ఎత్తారండి. తలనొప్పి ఉండదు ఏముండదు, పరుగు ఏంటి ఎలిజబెత్ రానిలాగా ఎగిరెగిరి వెళ్తాం. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నానాటికి నీ కుటుంబం అభివృద్ధి పొందాలంటే మూడు విషయాలు. ఒకటి చెప్పండి ఏంటమ్మా? చూడాలని. రెండవది దేవుని మందిరంలో ఉండాలి, అంతే. ఆశ కాదు, నేను ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో. నాతో ఉన్న దేవుడు, నేను దేవునితో. నాలో ఆయన, ఆయన నాలో, నేను ఆయనలో, నేను ఆయనలో, ఆయన నాలో. మూడవది నా బలం, నా బలము, నా బలము, నా బలం. మీకు ఒక మాట అడిగి ముగించేస్తున్నాను. మీకు అందరికి తెలుసులండి, అడిగిన మీరు చెప్పేస్తారు, మీరు అందరు చెప్పేస్తారు ఎలాగైనా. ఎందుకంటే క్రైస్తవులకు చాలా నాలెడ్జ్ ఉంది. అంచేతనే భూమి మీద తెలివైన వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు, జ్ఞానులు ఎవరంటే క్రైస్తవులు. భూమి మీద జ్ఞానులు ఎవరంటే క్రైస్తవులే. అంచేతనే వాళ్ళకి ఇంకో పేరు ఏంటంటే ఇశ్రాయేల్. ఎక్కువగా భూమి మీద ఇవన్నీ కనిపెట్టిన వారు ఇశ్రాయేల్ ఎక్కువ. యోధాస్, యూదులకు ఎక్కువ జ్ఞానం ఉండాలి, అందులో నుండి వచ్చిన వారైనా మనం క్రైస్తవులు. మరి వాళ్ళకంత జ్ఞానం ఉంటే మనకి ఇంకా బోల్డ్ జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య బలవంతుడని మనం నమ్ముతున్నాం కదా. మనలో ఉన్నవాడు బలవంతుడు మనలో ఉంటే మరి ఎంత భూమి మీద ఎంత బలం, అంతకంటే బలం ఏదైనా ఉందా భూమి మీద? ఉందా? గట్టిగా చెప్పాలి. యేసయ్య కంటే బలమైనది భూమి మీద ఏదైనా ఉందా? లేదా? మనం నీ సమస్యను చూసి భయపడిపోతున్నాం, నాకంటే పెద్ద సమస్యను భయపడిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును చూసి ఏమయ్యారు? భయపడిపోయారు. కానీ యేసయ్య బలం పొందుకున్న దావీదు ఏం చేశాడు? వాడే పాటువాడు అన్నాడు. ఇశ్రాయేలు 6 లక్షల మంది ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి ఏమయ్యారు? భయపడిపోయారు. కానీ దేవుని బలం పొందిన మోషే కర్ర పెట్టాడు, ఏంటి 2 పాయలు అయిపోయి. దేవుని బలం పొందుకున్న వాడు అందరూ కూడా ఈజీగా జయించగలరు. ఈరోజు అటువంటి శక్తి నీకు అనుభవించుకుంటా. ఇప్పుడు ఏ బలంతో ఉన్నావు? ఏ బలంతో ఏది అడ్డని బాధపడుతున్నావో అడ్డులన్నీ దేవుడు నీ కుటుంబాన్ని నానాటికి అభివృద్ధి కలగజేయడం. రెండు చేతుల పైకి ఎత్తుదాం. ప్రభు బలం నీతో ఉన్నది, ప్రభు నీలో ఉన్నాడు, దేవుని శక్తి నీపై ఉన్నది, రెండు చేతుల పైకి ఎత్తు. ప్రభు శక్తి నీపై ఉన్నది, ప్రభు ఆత్మ నీపై ఉన్నది, ప్రభు అభిషేకం నీపై ఉన్నది, ప్రభు ఒక్కసారి రెండు చేతులు పెట్టి ఇగో ఆయన బలముతో నేను నింపాను. నానాటికి నీవు నీ కుటుంబం అభివృద్ధి పొందబోతున్నావు, గొప్ప అభివృద్ధితో దేవుడు నింపబోతున్నావు. ఈరోజు ఏ సమస్య వచ్చావు, ఏ కన్నీరుతో ప్రభు మందిరానికి వచ్చావు, ఇదిగో నా బ్రతుకు ఎలాగే ఉండిపోయిందని అంటే బాధపడుతున్నావు. నానాటికి అభివృద్ధి పొందబోతున్నావు. నానాటికి నీ కుటుంబాన్ని అభివృద్ధి కలగజేయబోతున్నాడు. అభివృద్ధి చేయబోతున్నాడు దేవుడు. అభివృద్ధి కలగజేయబోతున్నాడు. ఏ విషయంలో బాధపడుతున్నావు ఆ విషయంలో నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. నీ వ్యాపారంలో బాధపడుతున్నావా, శ్రేష్టమైన అద్భుతాన్ని చేయబోతున్నావు, శ్రేష్టమైన జీవితాన్ని చేయబోతున్నావు. కడిగి ఏరుకోవడానికి రూటు అదే పొలానికి భాగస్వామిగా మారింది.
ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. దేవుడు నీ జీవితాన్ని కూడా ఎన్నికలేందా నన్ను బాధపడుతున్నాడు, ఎవరు నన్ను అక్కడ చేయలేదని బాధపడుతున్నాడు, నా ఇంట్లో నన్ను హేళనగా మాట్లాడుతున్నాడని బాధపడుతున్నాను. గడ్డి పోసలా నన్ను తీసిపారేస్తున్నాడు. నా మాట అంటే ఎవరికి విలువలు, నేనంటే అస్సలు విలువ లేకుండా ఉన్నానని బాధపడుతున్నాడు. ఎక్కడ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన ఐగారు ఆచార్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామను బట్టి మీ వందనాలు. నిజంగా చూసే వాళ్ళని బట్టి మీరు ఎంతో సంతోషిస్తారు. కొంచెం ప్రార్థించేస్తారు. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆశించేవారు నిజంగా ఎంతో ప్రభా దేవుడైనా వాళ్ళు ఆయన అధిష్టించేవారు ఎప్పుడు మీ సన్నిధికి యాత్ర చేయకుండా కొనసాగుతారు. అనేక రీతిగా మీ ద్వారా నాతో మన అందరితో మాట్లాడే జీవితంలో అభిషేకం చేత మాట్లాడిన మాటలు అభిషేకించబడిన వారు అనుకుంటారు. మేము అలా కొనసాగడానికి మీకు ఉత్తోర్పండి. మీ ప్రమాణాలు వార్తలు ఇంటి వారి కదా రాజించి ప్రతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆఫ్ చేశాను.